కిలో ₹2 బియ్యం అయితే ఏమి, చేనేత వస్త్రాలు అయితే ఏమి, ఇంకా ఎన్నో సంక్షేమ పథకాలకి ఆద్యం పోసినటువంటి వ్యక్తి ఎవరన్నా ఉన్నారంటే అదే తెలుగుదేశం పార్టీ సృష్టికర్త డాక్టర్ నందమూరి తారక రామారావు గారు. దాన్ని ఆయన 1985 సంవత్సరం 95 సంవత్సరంలో చనిపోవడము, చనిపోయిన తర్వాత ఆయన వారసత్వాన్ని నారా చంద్రబాబు నాయుడు గారు అదే 1995 జనవరిలో ఎన్టీ రామారావు గారు చనిపోవడము, తర్వాత ఆయన వారసత్వంగా చంద్రబాబు నాయుడు గారు ఆ రోజు నుంచి కూడా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో కానీ తర్వాత సమైక్య ఆంధ్రప్రదేశ్లో కానీ తెలుగుదేశం పార్టీ ఉనికిని కూడా ఎక్కడా కూడా పోనీయకుండా కాపాడుకొని వస్తూ ఉన్నాడు. రాబోయేటటువంటి 2-3 నెలల్లో జరిగే ఎన్నికల్లో రామారావు ఏ ఉద్దేశంతో అయితే పార్టీని స్థాపించాడో ఆ ఉద్దేశాన్ని మనందరం నిలుపుకోవాలంటే మళ్ళీ నారా చంద్రబాబు నాయుడు గారిని ముఖ్యమంత్రిని చేసుకోవాలని చెప్పి, అలాగే మన యువ నాయకుడు మన యువతరానికి నాంది పలకబోయేటటువంటి